ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. నీవు యోగివైనా కావచ్చు, లేదంటే అన్ని సుఖాలని ఆస్వాదించేటువంటి భోగివైనా కావచ్చు. సంగరతో వా సంగవిహీనః, ఒక 10 మందితో కలిపి ఉండొచ్చు, లేదంటే ఒక్కడివైనా ఉండొచ్చు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నీ మనసు ఎప్పుడైతే నీ మనసులో బ్రహ్మ గురించి, మనల్ని పుట్టించినటువంటి బ్రహ్మ గురించి ఎప్పుడూ నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆలోచిస్తావో, అలాంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతాడు. నందతి నందతి నందత్యేవ అని చెప్పి మనకి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపయేన మురారి స్మర్చ క్రియతే తస్య యమేన నచర్చ. భగవద్గీతని కొంచెం చదివినా చాలు, గంగాజలాన్ని కొంచెం తాగినా చాలు, మురారిని కృష్ణుడిని ఒకసారి తలుచుకున్నా చాలు, వాళ్ళకి యముడితో క్రియతే తస్య యమేన నచర్చ, యముడితో చర్చించేటువంటి అవసరం ఏర్పడదు, దుర్గతి కలగదు అని చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే మేమంతా ఏదో భగవద్గీత ఎన్నిసార్లు చదివేసామండి, గంగలో అన్నిసార్లు స్నానం చేసేసామండి, కృష్ణ పరమాత్మ దగ్గర అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు కూర్చొని ఆయన గురించి ధ్యానించామండి, స్తుతించామండి అని చెప్పేస్తారేమో. అట్లా అని కాదు, మనసు పెట్టి ఎవరైతే చేస్తారో అలాంటి వారికి పాపపు కర్మలు చేయాలనేటువంటి భావన కలగదు, కాబట్టి వాళ్ళు యమలోకానికి దూరం అవుతారు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో భావం అన్నమాట. మనం మాట వినకుండా ఇదేమిందులే, ఇదేమీ నేను పట్టించుకోను, ఇలాంటివి ఏం చేయవలసిన అవసరం లేదంటావా, అందుకని చెప్పి నీకు మళ్ళీ దాని తర్వాత శ్లోకం కూడా ఉందయ్యా, అది కూడా చూడు అని చెప్తున్నారు. ఏమి శ్లోకం అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ పుట్టడం, పుట్టిన దాని తర్వాత పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా మరణం ఉంటుంది, కాబట్టి మళ్ళీ మరణాన్ని పొందడం, మళ్ళీ దాని తర్వాత పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ తిరిగి తల్లి గర్భాన్ని ఆశ్రయించడం, మళ్ళీ ఆశ్రయించిన ఇహ సంసారే బహుదుస్తారు, ఈ సంసారం అంతా కూడా బహు కష్టములతో కూడుకుని ఉంటుందయ్యా, కాబట్టి కృపయా పారే పాహి మురారే, విని చక్కగా భగవంతుడిని శరణ వేడు అని చెప్పి మనకు చెప్తున్నారు. రథ్యాచర్పట విరచిత పంథ పుణ్యాపుణ్య వివర్జిత కంథ యోగి యోగ నియోజితో రమతే బాలోన్మత్తవదేనా. దారిలో దొరికినటువంటి ఏవైనా గొడ్డ పీలికలు ఏమైనా కనపడితే అవి కట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పుణ్య వివర్జిత పంథ, ఇది పుణ్యము ఇది పాపము అనేటువంటి భావన లేకుండా ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. యోగి యోగ నియోజితో రమతే బాలోన్మత్తవదేన, అలా తిరిగేటువంటి యోగి ఎలా ఉంటాడు అంటే రమతే బాలోన్మత్తవదేన, బాగా ఉద్రేకుడు అయినా కనపడతాడు, లేదంటే ఒక బాలుడిలాగా అయినా ఉంటాడనమాట. అంటే ఒక పిచ్చివాళ్ళలాగా అయినా ఉంటాడు, లేదంటే ఒక బాలుడు చేసే పనులు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో అలా మనకి చేస్తూ కనబడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అరుణాచలంలో శేషాద్రి స్వామి వారి గురించి ఉన్నాం కదండి, ఆయన అట్లా ఉన్మత్తుడుగా తిరుగుతూ ఉండేవాడు అనమాట. అలా ఉన్మత్తుడుగా తిరుగుతూ ఉంటాడు అంటే చూసే వాళ్ళకి ఏదో ఈయన ఏదో తెలియని ఆవేశపరుడులాగానో ఒక జడులాగా అట్లా ఆ విధంగా ఉంటూ ఉంటారనమాట. యోగి యోగ నియోజితే రమతో బాలోన్మత్తవదేన. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి జనాలందరినీ కూర్చోబెట్టుకుని మన రకరకాల సమావేశాలు అవన్నీ ఏర్పరచుకునేటువంటి అవకాశాలను వాళ్ళకి ఎప్పుడైతే కల్పిస్తామో అప్పుడు వాళ్ళు దేన్నైతే చేరుకోవాలో దాన్ని చేరుకోకుండా ఉంటారనమాట. అందుకు వాళ్ళు ఆ విధమైనటువంటి భావనలు కలిగి ఉంటారు. నిజంగా
మనం ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పంటే మనకిద్దరేనండి. ఆనందంగా ఉండేవాళ్ళు ఇద్దరే. ఎవరు అంటే ఒకడు బాలుడు, రెండోది ఏంటంటే పిచ్చివాడు అనమాట. ఎందుకు బాలుడు ఆనందంగా ఉంటాడంటే వాడికి ఏదైనా ఒక చాక్లెట్ తీసి ఇచ్చామనుకోండి ఎంత పరమానంద పడిపోతూ ఉంటాడు. వాడికి లేకపోతే ఇష్టమైనటువంటి వస్తువుని ఏదైనా ఇచ్చాము అంటే ఎంతో ఆనందభరితమైపోతాడు. అదేవిధంగా ఒక పిచ్చివాడు కూడా అంతే. ఆ పిచ్చివాడికి కూడా ఏదో ఒకటి నచ్చుతుంది కదండి. అంత పిచ్చివాడు అయినప్పటికీ కూడా వాడికి తినాలని, అది తిన్న దాని తర్వాత సంతృప్తి, దాని తర్వాత ఒక నవ్వు నవ్వడము, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా. అందుకని వాళ్ళిద్దరూ లోకంలో ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరే అనమాట. వాళ్ళిద్దరు రూపాలలో ఈ యోగులు తిరుగుతూ ఉంటారని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. కస్త్వం, అసలు నువ్వెవరు? కోహం, నీవెవరు? కుత ఆయాతః, ఎక్కడి నుంచి వచ్చావు? కామే జనని, నీ తల్లి ఎవరు? కోమే తాతః, తాతః అంటే తండ్రి అని అనమాట. నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇట్లా ఇది పరిభావయ సర్వమసారం. ఇట్లా అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ అన్నిటినీ కూడా అసారమైన, సారహీనమైన దానిగా భావించి ప్రతి ఒక్క బంధాన్ని కూడా ఆ విధంగా చూడమని చెప్తూ ఉన్నారు. విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. విశ్వం త్యక్త్వా అంటే విడిచిపెట్టమని. స్వప్న విచారం చేయమంటున్నారు. అంటే స్వప్న విచారం అంటే మనకి అవన్నీ ముందు ఏదైనా కొన్ని స్తోత్రాలు ఏవైనా వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తూ అసలు మనం ఎవరు, మనం ఇక్కడే ఎందుకు పుట్టాలి, అసలు ఎందుకు పుట్టాం, ఈ భారతదేశంలోనే మనం పుట్టాల్సినటువంటి అవసరం ఏముంది, ఈ తల్లి గర్భాన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు కూడా ఆలోచిస్తూ ఉండమని చెప్పి ఈ శ్లోకం చెప్తూ ఉందన్నమాట. హరి ఓం తత్సత్.